महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి తృతీయంలో రాహు, అలాగే లాభంలో రవి, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాహు యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండడం ధనురాశి వాళ్ళకి, పరాక్రమ స్థానంలో రాహు చాలా లాంగ్ రన్గా ఆయన యోగించే స్థానాల్లో ఒకటి కాబట్టి తప్పకుండా మంచి విల్ పవర్ని, చేసే పనుల్లో ఆ ధైర్యాన్ని రాహు ఇస్తూ ఉంటారు. ఇక లాభస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. బట్ నీచ రవి అయినప్పటికీ కూడా ఏదో లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఏదో ప్రస్తుతానికి సరే ఏదో దానిలో ఏదో అంటాం కదా, సరే ఏదో కానీ ఉన్నంతలో ఉన్నంత అన్నట్టు. అంటే శుక్రుడు చాలా లాంగ్ రన్ తర్వాత మేజర్గా ఆయన ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు. సంవత్సర కాలం తర్వాత నవంబర్ 3వ తారీఖు నుంచి శుక్రుడి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉన్నాం. డెఫినెట్గా చాలా శుక్రుడు కూడా లాభస్థానంలో యోగిస్తారు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక లాభాలను కలుగ చేయడానికి సంబంధించిన విషయాల్లోనూ, కొంచెం బెటర్మెంట్గా మీరు ముందుకు వెళ్ళడానికి సంబంధించిన విషయాల్లోనూ శుక్రుడి యొక్క సంచారం కూడా ఇక్కడ మీకు రికగ్నేషన్ చేసే జాబులో గుర్తింపుకి సంబంధించైనా, అలాగే ప్రొఫెషన్ పరంగా, బిజినెస్ పరంగా మీరు కష్టపడేదానికైనా కొంచెం ప్రాఫిట్ని అందించడంలో శుక్రుడు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ ఆదివారం, సోమవారం, శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి చూస్తే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం ఉండటం వల్ల పార్ట్నర్షిప్ వ్యవహారాల్లోనూ, కాంట్రాక్ట్ వ్యవహారాల్లోనూ, బిజినెస్ పరమైన వ్యవహారాల్లోనూ చేసిన జర్నీ కానీ, వ్యాపార పరంగా తీసుకునే డీల్ కానీ, ప్రొఫెషన్ పరంగా కూడా చేసే పనుల్లో కానీ ఇక్కడ చాలా వరకు ఇక్కడ సమ్ కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెద్దగా అవసరం లేకపోయినా అనవసరంగా పెట్టాను దీని మీద ఖర్చు అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానంలో అతిచారంలో గురుడు వచ్చారు. పైగా ఈ రాశి వాళ్ళకి మొన్నటిదాకా 7వ ఉండి, సో ఎదుర మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ మోషన్లో వెనక్కి వెళ్తున్నారు. సో కాబట్టి ఈ 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ బుధవారాల్లో ఈ వారంలో కొంచెం ఏదన్నా ఇక్కడ బుధుడు కూడా అంత ఉపయుక్తంగా లేరు, గురుడు కూడా అష్టమంలో కొంచెం వక్రించి ఉన్నారు.
కాబట్టి ఈ టైంలో జాబ్ మారడం కానీ, జాబ్లో తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కానీ అష్టమంలో గురుడు ఉండటం వల్ల అంతగా అనుకూలించే ఇది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో కేతు ఉన్నారు, అలాగే ఆ రాశి అధిపతి నీచులో ఉన్నారు లాభంలో. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో అయినా, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో ఎందుకో సరే, ఇక హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మనం ఫారెన్ వెళ్ళి చదువుదాం, సో ఇలాంటివి కొంచెం మనం డిటాచ్ అవుదాం, ఇలాంటి థాట్స్కి మనం దీన్ని సాక్రిఫైస్ చేద్దాం అన్నట్టుగా, సాక్రిఫైస్ లాగా చేద్దాం అన్నట్టు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే మూడ్లో కూడా ఎందుకు కొంత వెలితి వల్ల కొంత మీకు దాని మీద ఫోకస్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో మరి చదువుతా వాళ్ళు మరి ఎక్కువ ఫోకస్ పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ సమయంలో మనకి కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి వారాంతంలో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు నాకు నైట్ షిఫ్ట్ వేసాడు చూడు, వద్దంటే ఏదొద్దంటే అదే చేస్తాడు. సో వృత్తిపరమైన విషయాల్లో చూసి ఉన్నప్పుడు అంటే చాలా వరకు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కదా, కొంచెం ఇరిటేషన్ ఎక్కువ పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో ర్యాష్ డెసిషన్ తీసేసుకుంటారు ప్రొఫెషన్ రీత్యా. సో అలాంటి వాటిలో కామ్ డౌన్ అవ్వండి, కొంచెం కష్టం ఉన్నా పర్వాలేదు, కొంచెం స్టెబిలైజ్ అవ్వండి. స్టెబిలైజ్ అయితే కొంచెం బెటర్మెంట్గానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ టైం మాత్రం ప్రొఫెషనల్లీ స్ట్రెస్ ఉండే మాట వాస్తవం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ 1000 స్థానంలో బుధుడి యొక్క సంచారం, వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అంత అనుకూల ఫలితాలు ఈ టైంలో కనిపించవు. ఏం చేసేవరా అంటే వెళ్ళొచ్చాం, దారి ఖర్చులు మిగిలే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. దారి ఖర్చులు అనవసరం ఖర్చు అయ్యాయి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ చక్కగా దానం చేయటం బుధవారం పూట. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆయన దర్శనం చేసుకోవటం బుధవారం పూట, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేసుకోవటం గురువారం పూట, దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, ఇది చేయటం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.